హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉదయం నుంచి భానుడు నిప్పులు కురిపించగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం పడుతోంది. ఎల్బీ నగర్, ఉప్పల్తో పాటు ఘట్కేసర్ మండలంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది. కీసరలో ఈదురుగాలులు వేస్తున్నాయి. ఘట్కేసర్లో ఈదురుగాలులకు చెట్టు విరిగిపడింది. ఈసీఐఎల్ వెళ్లే దారిలో చెట్లు విరిగిపడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత. హైదరాబాద్ నగరంలో ఒక వింతైన వాతావరణం కనిపిస్తుంది. మధ్యాహ్నం వరకు కూడా పూర్తిగా ఎండ వేడిమితో కూడా ప్రజలు ఆలాడిన పరిస్థితి కనిపించాయి. అయితే ఇప్పుడు ఒక్కసారి కూడా నగర్ శివారు ప్రాంతాల్లోని నాగారం, దమ్మాయిగూడ, మేడ్చల్ ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురుస్తుంది. అంతేకాకుండా ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలి ప్రాంతాల్లో కూడా వర్షం కురిసేది. వచ్చే 2-3 గంటల పాటు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఒకవైపు మనం చూస్తున్నాం, నైరుతి రుతుపవనాలు కూడా బంగాళాఖాతంలో పూర్తిగా విస్తరిస్తున్నాయి. అంతేకాకుండా వాయుగుండం కూడా బలపడి తుఫానుగా మారుతున్న ఈ సమయంలో కూడా ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్ కారణంగా కూడా హైదరాబాద్ నగరంలో కూడా వర్షం పడుతుందని చెప్పాలి. అయితే ఈ వర్షం కూడా దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల ఎగిరిగాలుల వేగంతో కూడా ఒకవైపు గాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. దాని కారణంగా కూడా కరెంటు తీగలకు కానీ అలాగే చెట్లు కానీ విరిగి పడిపోయే అవకాశం ఉందని కూడా దాని తగ్గట్టుగా కూడా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఒక్కొక్క హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఈ వర్షం వచ్చే కొన్ని గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉంది. పూర్తిగా కూడా నగర శివారు ప్రాంతాలైన మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో, అంతేకాకుండా ఇటువైపు ఎల్బీ నగర్, వనస్థలిపురం వైపు కూడా ఎక్కువ వర్షం కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా నైరుతి రుతుపవనాలు మరోవైపు రాజస్థాన్ మీదుగా మధ్యప్రదేశ్ వరకు కూడా, విదర్భ వరకు, తెలంగాణ వరకు కూడా చూసుకుంటే ఒక ఆవర్తనం కూడా కొనసాగుతుంది. ఈ ద్రోణి ఈ రోజు బలహీనపడే అవకాశం ఉండడంతో కూడా ఈ వర్షం ఎఫెక్ట్ ఉండే అవకాశం అయితే కలిసింది. అయితే కూడా ఈ వర్షం సడన్ ఎఫెక్ట్ కావడంతో కూడా కొంచెం అటువైపు చల్లగా మారిందనే చెప్పాలి. ఒకవైపు ఈస్టర్న్ వైపు కూడా ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయి. మరి కాసేపట్లో బంజారీస్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వైపు కూడా పూర్తిగా కింద నిమ్మస్ మేఘాలు ఇటువైపుగా వచ్చి వర్షం ఇటువైపు కూడా కురిసే అవకాశం ఉండడంతో కూడా దాన్ని అకార్డింగ్ కూడా ప్లాన్ చేసుకోవాలని ఒక వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే పూర్తిగా కూడా ఎప్పుడు భారీ వర్షాలు మాత్రం నగర శివారు ప్రాంతాల్లో అటువైపు మాత్రమే కురిసే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది. కార్తీక్, సుష్మిత, ఇదంతే రేమాల్ ఎఫెక్ట్ అనుకోవచ్చా? ఈ ఎఫెక్ట్ ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉంది? ఇక రానున్న రోజుల్లో వాతావరణం సంబంధించి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఏమైనా ఉందా అన్నట్టుగా కూడా అధికారులు ఏమైనా చెప్పారా? కార్తీక్, ఇది రెమాల్ ఎఫెక్ట్ అయితే కాదు. తెలంగాణ పైన రెమాల్ ఎఫెక్ట్ ఎటువంటిది ఉండదని కూడా ఇప్పటికీ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే దీని ఎఫెక్ట్ కొంతవరకు చూసుకుంటే ద్రోణి ఎఫెక్ట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా నైరుతి రుతుపవనం విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రీ మాన్సూన్ గా కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఒక ద్రోణి కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడా దాని కారణంగా వర్షం కురిసే అవకాశం ఉంది. సడన్ ఎఫెక్ట్ వల్ల ఈ వర్షం అయితే కురుస్తుంది. కానీ రేపటి నుంచి వచ్చే 3 రోజుల పాటు కూడా ఉక్కపోత, ఎండ తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే పూర్తిగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా క్లౌడ్స్ ఎంటర్ అయ్యాని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇది మోడరేట్ రైన్స్ కూడా వచ్చే నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈస్టర్న్ సైడ్ కూడా ఎక్కువగా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కూడా అటువైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువగా గాలులు వచ్చే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టుగా కూడా, ఎందుకంటే చెట్ల కొమ్మలు ఇప్పుడే విరిగి చాలా మంది మీద పడుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే చెట్ల దగ్గర కూడా ఎవరు ఉండకూడదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కార్తీక్, రైట్ సుష్మిత.